ఊష్మాట ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు? ఈ కాపాలికుడి అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? నేను ఇంటర్వ్యూ చెప్తున్నా, ఎవడైనా కాస్టింగ్ వచ్చి ఇబ్బంది పెట్టారా ఒక్కొక్కటి కుర్చీ మడత పెడతాను. అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దేవరా చేస్తున్నాను. అందులో ఫుల్ లెంత్ రోల్. మీరు లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్ లో ఏదైనా ఉందా? షూట్ అండి, అది దాని నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, కుర్చీని మడత పెడతాను. రావణ్ అనే పర్సన్ లైఫ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేటివ్ ప్లేస్ అంటున్నారు. మాది సూర్యాపేట డిస్టిక్ కోదాడ. హైదరాబాద్కి వచ్చి దాదాపు 25 years అయిపోయింది. సో నా స్కూలింగ్ అన్నీ అక్కడే అయినాయి. తర్వాత కాలేజ్ హైదరాబాద్లో ఉంది. తర్వాత ఇక బిజినెస్, మున్సిపల్ కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్, తర్వాత ఫిలిమ్స్, ఇలా ఇలా వచ్చిందనమాట. మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు సార్? నా ఫేవరెట్ హీరో వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఐకలవ్య శిష్యుని ఆయనకి. అండ్ మూవీస్లో రావడానికి అసలు మీకు ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది? మూవీలో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ నా దాంట్లో ఉన్న టాలెంట్ గుర్తించింది స్కూల్ టైంలో మా ప్రిన్సిపల్ గారు కొల్లు వెంకటేశ్వరరావు గారు అని, వివేకానంద స్కూల్ ఉండే కోదాడలో. నాకున్న టాలెంట్ ఆయన గుర్తించి స్టేజ్ పర్ఫార్మెన్స్ నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో చిన్నప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అవి చేస్తుంటే దుర్యోధనుడు వేషాలు వేసుకుంటూ, అప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది అన్నీ నేను సొంతంగా తయారు చేసుకొని, ఆర్నమెంట్స్ అవి ఇవి సొంత డైలాగ్స్ రాసుకొని అలా ప్రిపేర్ అయ్యి అక్కడి నుంచి స్కూల్ టైంలో బాగా పేరుండే నాకు. రాజీవ్ బాగా చేస్తాడని చెప్పి. తర్వాత ఈ బిజినెస్లో పడి అన్నీ పక్కన పెట్టేశాను. తర్వాత మళ్ళీ మా మామయ్య కొడుకుంటాడు దేవేందర్ అని, బాబా ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అన్నాడు. అరే వద్దురా, నాకు నవ్వు వస్తుంది అని చెప్పి అన్నా. లేదు బాబా చేద్దాం, నేను రాసుకున్నాను చెప్పి చిన్న షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసిన. డైలాగ్ చెప్తూ నవ్వు వచ్చేది కెమెరా పెట్టినప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ఫ్లో కంటిన్యూ. ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ మూవీ చదివే అండి, పరారీ అని చెప్పాను కదా, అది మొన్ననే రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. యోగేష్ బాబు హీరో అనమాట. సో మన చక్రి గారి బ్రదర్ ఉన్నారు మహిత్ నారాయణ. సో అతను ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేశారు, రాజీవ్ షూటింగ్ ఉంది చేస్తారా? ఓకే బ్రదర్ అని చెప్పి అప్పుడు షూటింగ్ వెళ్ళాం. 3-4 days అయింది షూటింగ్. 2018లో అయింది. అయిన తర్వాత ఒక 11 days తర్వాత నాకు డైరెక్ట్ బాహుబలి వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. తర్వాత అది చేశాను అనమాట. అంటే ఆయన ఏం చూసి పిలిచారు? మీది ఆ షార్ట్ ఫిల్మ్ చూసి పిలిచారా లేకపోతే? లేదండి, అది ఫేస్బుక్లో ఒక 2 వీడియోలు వైరల్ అయినాయి అప్పట్లో. డమరుకం ఒకటి డైలాగ్ చేసి పెట్టాను అనమాట. సో అది నాకు అప్పుడే కొత్తగా ఫేస్బుక్లో ఒక 1 month వాడా. ఏం వాడతాంలే, మనకు రాదు ఇది, అట్లా వాడ్డాము. తర్వాత తమ్ముడు వీడియో షూట్ చేశాడు, అది అప్లోడ్ చేస్తే 3 daysలో ఫేస్బుక్ నిండిపోయింది. అప్పుడు యూట్యూబ్ ఇవి వేరే సోషల్ మీడియా ఎక్కువ ఏం లేవు, ఫేస్బుక్ ఒకటే ఉండే టాప్. ఫేస్బుక్లో వైరల్ అయిపోయింది. సో అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయడం, యాక్టింగ్ చూసి అందరూ నాకు సోషల్ మీడియా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ షాట్ ఓకే అని డైరెక్టర్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ టేక్ అన్నప్పుడు అసలు వాళ్ళ ఫేస్లో వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాళ్ళు చెప్పరు, బా ఇలా ఉంటుంది ఫేస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనమాట. వచ్చి డైరెక్ట్ బా ఏం చేసావు బాయ్, ఆల్మోస్ట్ అందరూ బ్రదరు బాయ్ అనే పిలుస్తారు. సో ఏం చేసావన్నా, అసలు అదిరిపోయింది, చింపేసావు స్క్రీన్, అలా చెప్తారు అనమాట. అప్పుడు అది విన్నప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా 1 ఎక్స్ప్రెషన్ 10 పోవాలి అని చెప్పి అట్లా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుండే ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఫ్యామిలీతో ఫిలింకి వెళ్ళినప్పుడు. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా అందరి కోరిక అదే, సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి. సో అది చూసుకున్నప్పుడు అది వేరే. ప్రతి ఒక్కరికి మనం ఎదుగుతున్నాము అంటే వెనకపట్టి లాగడానికి ప్రతి ఒక్కరికి ఉంటారు. ప్రతి లైఫ్లో జరిగేదే ఇది.
మిమ్మల్ని స్పెషల్గా మూవీస్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ మెయిన్ నా బ్రదర్ సంజీవ్. తర్వాత మమ్మీకి కొంచెం ఫస్ట్ అరే సినిమాలు ఎందుకు అలా ఉండేది. కాకపోతే లోపల ఉంటుండే మా మమ్మీకి, నేను ఎంత హ్యూజ్గా ఆలోచిస్తానో, నేను ఎంత గ్రాండ్గా ఉంటానో మా మదర్ కూడా అలానే ఉంటుంది. సో ఆవిడ ఆలోచనలు అలా ఉంటే ఒకవైపు అరే మళ్ళీ సినిమాలు అయితే మళ్ళీ ఏమైపోద్దో బిజినెస్ అది ఇది అని కొంచెం మమ్మీకి ఇది ఉండే. ఇక ఆబ్వియస్లీ పేరు వస్తున్న కొద్దీ ఏ తల్లి సంతోషపడదు. సో నాకు ఎక్కువ నా ఫ్యామిలీ నాతో ఉన్నది. యా. ఏమన్నారు మీ తమ్ముడు? నాకు ఇలా ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ వచ్చింది, డైరెక్టర్ గారు ఇలా అడిగారు, సో ఇలా అని చెప్పిన తర్వాత ఏమన్నారు మీ బ్రదర్? అందరూ చాలా హ్యాపీ. అందరూ ఫస్ట్ టైం ఇట్లా షూటింగ్ వచ్చిందంటే ఏ క్యారెక్టర్ అయినా ఫస్ట్ నువ్వు వెళ్ళిపో చేసేసుకో తమ్ముడు అనేటప్పుడు ఓకే అని చెప్పి వెళ్తాం, చేసుకుని వస్తాం. జరిగిన ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటాం. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సుమన్ గారితో, గ్రేట్ యాక్టర్ సుమన్ గారితో అనమాట. సో అక్కడి నుంచి బాగా ఖుషి అయిపోయినాను. అందరు హ్యాపీ. ఓకే. యా.